హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. అవుట్ ఆఫ్ 14 వీక్స్లో 4 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి. అవుట్ ఆఫ్ 17 కంటెస్టెంట్స్లో 4 ఎలిమినేట్ అయిపోయారు. రిమైనింగ్ 13 కంటెస్టెంట్స్ ఉన్నారు. 10 వీక్స్ ఉన్నాయి. సో ఆ ప్రకారం తీసినా కూడా డబుల్ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఈ వీక్ ఉండేదానికి లేదు, ఎందుకంటే ఈ వీక్ నామినేషన్స్లో ఉండేది ఓన్లీ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను లాస్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఎలిమినేట్ అయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా తీసుకొని వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ కూడా 13 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు లాస్ట్ వీక్, కానీ సింగిల్ ఎలిమినేషనే జరిగింది. ఈ వీక్ 6 నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ మాత్రం అస్సలు లేవు, ఉండకపోవచ్చు. ఇకపోతే కనుక 6 నామినేషన్స్లో చూస్తే కనుక 4 మెన్ కంటెస్టెంట్స్, 2 ఉమెన్ కంటెస్టెంట్స్. అర్లియర్ 4 వీక్స్ వచ్చేసి ఉమెన్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈసారి మెన్ కంటెస్టెంట్స్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉందా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి నామినేషన్లో చూస్తే కనుక శంకర్ అశ్వథ్, శమంత్, ప్రశాంత్ సంబర్గి, అరవింద్ 4 కూడా మంచి కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఉమెన్ కంటెస్టెంట్స్ నుంచి చూస్తే కనుక నిధి, శుభపుంజ, దివ్య సురేష్ వీళ్ళ 3 నామినేషన్స్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే విశ్వనాథ్ బీయింగ్ ఏ క్యాప్టెన్, బిగ్ బాస్ ఇచ్చినటువంటి స్పెషల్ పవర్ ప్రకారం ఒకరిని సేవ్ చేయమంటే విశ్వనాథ్ వచ్చేసి దివ్య సురేష్ను నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నిధి, సుబ్బయ్య, శుభపుంజ వీళ్ళిద్దరు నామినేషన్స్లో ఉన్నారనమాట. ఒకసారి ఈ 6 నామినేషన్స్ను ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవరు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ వీక్ అని చూస్తే కనుక మోస్ట్ ప్రాబబ్లీ బాటమ్ 2 తీసుకుంటే కనుక శుభపుంజ, శంకర్ అశ్వథ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శుభపుంజ విషయానికి తీసుకుంటే టాస్కులు అన్నిట్లో కూడా చాలా వరకు అన్ని టాస్కులు ఫెయిల్ కావడము, టాస్కుల్లో యాక్టివ్నెస్ కనబడకుండా ఉండడము, తర్వాత వచ్చేసి ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకుంటే కొద్దిగా ఎంటర్టైనర్గా కనబడుతుంది, కానీ తన ఓన్ ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడా కనిపించడం లేదు. ఇకపోతే కనుక రీసెంట్ లాస్ట్ వీక్లో తను క్రియేట్ చేసినటువంటి ఒక లేడీస్ మాత్రమే క్యాప్టెన్ ఉండాలి, లేడీస్ మాత్రమే విన్ కావాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చి నిధి, సుబ్బయ్య, వైష్ణవి, శుభపుంజ, చంద్రకళ వీళ్ళ 4 సింక్ కావడం వల్ల అక్కడ చంద్రకళ ఎలిమినేట్ కావడం జరిగింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ కాన్సెప్ట్ ఆడియన్స్కు అంతగా ఎక్కువ ఎక్కకపోయిండొచ్చేమో. చూడాలి ఆడియన్స్ సపోర్ట్ తనకి ఎంతవరకు ఉంటుంది అనేది. సో టాస్కుల పరంగా తీస్తే పెద్దగా కనిపించట్లేదు, ఎంటర్టైన్మెంట్ పరంగా చూసినా కూడా పెద్దగా ఎంటర్టైన్మెంట్ అయితే నాకైతే అనిపించడం లేదు. పోతే ఇన్వాల్వ్మెంట్ అంటామా, కొంతమందితో మాత్రమే ఇన్వాల్వ్మెంట్గా ఉంది. ఎస్పెషల్లీ మంజు, దివ్య, వరుడుగా, నిధి, కొంతమంది అరవింద్, మళ్ళీ వచ్చేసి రాజీవ్ వీళ్ళతో మాత్రమే ఎక్కువగా కొద్దిగా ఇంటరాక్షన్ ఉంది. శమంత్ విషయం తీసుకున్నా, లేదు శంకర్ అశ్వథ్ విషయం తీసుకున్నా, లేదు ప్రశాంత్ సంబర్గి అప్పుడప్పుడు మాట్లాడుతుంది. సో వీళ్ళందరితో చూస్తే మాత్రం చాలా వరకు దూరంగా ఉంది. అంటే హౌస్ మేట్స్లో కొంతమందికి మాత్రమే దగ్గరగా ఉందన్నమాట. చూడాలి హౌస్ మేట్స్ నుంచి ఓట్లు ఏమన్నా తనకి షేర్ అవుతాయా, తను గెలిచేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇకపోతే కనుక ఎస్టర్డే 4th వీకెండ్ నామినేషన్స్లో సేవ్ చేసిన ఆర్డర్ ప్రకారం తీస్తే కనుక శుభపుంజ, నిధి టాప్లో సేవ్ కావడం జరిగింది. సో మోస్ట్ ప్రాబబ్లీ మిగతా కంటెస్టెంట్ల ఫ్యాన్స్ కొంతమంది ఏమన్నా ఓట్స్ షేర్ చేసేదానికి మోస్ట్లీ వేయకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళకు ఓట్స్ ఎక్కువ పడుతున్నాయేమో, కొద్దిగా టఫ్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఓట్స్ షేరింగ్ జరగకపోవచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్. ఆ ప్రకారం యాంగిల్లో ఆలోచిస్తే శుభపుంజ, శంకర్ అశ్వథ్ బాటంలో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. శంకర్ అశ్వథ్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మైండ్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. ఫిజికలీ ఏజ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఫిజికల్ టాస్క్ల్లో కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంది. హౌస్లో ఎంటర్టైన్మెంట్ ప్రకారం తీసుకున్నా కూడా తన దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఏది కనిపించడం లేదు, ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ కూడా తనతో ఎక్కువ కూడా టైం స్పెండ్ చేయట్లేదు అనమాట. సో ఆ ప్రకారం ఆలోచిస్తే శంకర్ అశ్వథ్ బాటంలో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో శంకర్ అశ్వథ్, శుభపుంజ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. వీళ్ళిద్దరిలోంచి ఎవరు ఎలిమినేట్ కావచ్చు అంటే మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ వీక్ చూస్తే కనుక బాటమ్ 3లో శంకర్ అశ్వథ్ సేవ్ కావడం జరిగింది. సో దాని ప్రకారం చూస్తే శంకర్ అశ్వథ్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆర్ శుభపుంజ. చూడాలి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. ఇకపోతే కనుక
వీకెండ్ సేవ్ చేసిన ఆర్డర్ వైజ్ చేసిన విధానం మాత్రము హౌస్ మేట్స్లో కూడా చాలా వరకు డిస్కషన్కి దారితీసింది. ఎస్పెషలీ విశ్వనాథ్ చాలా హర్ట్ అయ్యాడు. ఎందుకంటే బాటమ్ 2లో విశ్వనాథ్ వర్సెస్ చంద్రకళ వీళ్ళిద్దరిలోనే ఉండింది. ఎందుకంటే ఆ వీక్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే విశ్వనాథ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, క్యాప్టెన్ కూడా అయ్యాడు. సో అతని ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏమైందంటే కిచెన్లో చబ్బాలే కూడా దొరకొచ్చేమో అని ఎక్స్పెక్టేషన్ ఉండిండొచ్చు. తర్వాత వచ్చేసి బెస్ట్ పర్ఫార్మర్గా ఉండేందుకు అట్లీస్ట్ టాప్ 5లో సేవ్ అవుతాడని హోప్స్ ఉండిండొచ్చు. అవి ఏవి కాకుండా బాటమ్ 2లో సేవ్ కావడం అనేది చాలా వరకు ఎఫెక్ట్ అయ్యింది విశ్వనాథ్ విషయానికి వచ్చి. నేను ముందే నిన్నటి ఎపిసోడ్లో చెప్పినట్టు బిగ్ బాస్ వాళ్ళు ఆడేటువంటి కంటెస్టెంట్ల యాక్టివ్నెస్ కావచ్చు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కావచ్చు, వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, బ్యాలెన్స్ చేసేదానికి సేవింగ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయ్యింది. దానికి ఎఫెక్టే విశ్వనాథ్కు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు క్లియర్గా కనపడింది. టాస్కుల్లో కావచ్చు, తను తీసుకునే డెసిషన్స్ కావచ్చు, అందులో ప్రశాంత్ సంబర్గి మీద పదే పదే అటాక్ కావడం కావచ్చు, కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడేమో నాకు కూడా అనిపించింది. సో మోస్ట్ ప్రాబ్లీ దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి బాటంలో పెట్టడం వల్ల ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా న్యూట్రల్ చేసుకుంటూ క్లియర్గా ఈ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి విశ్వనాథ్ విషయానికి వచ్చినప్పటికి. తర్వాత పోతే కనుక దివ్యా సురేష్ మంజు బాల ఎస్ఆర్ నో అని చెప్పినప్పుడు హౌస్ మేట్స్ చాలా వరకు అందరూ కూడా ఎస్ అని పెట్టడం జరిగింది. దానికి చాలా ఫీల్ అవుతూ అందరితో డిస్కషన్ పెట్టిందనమాట. సో ఆ విషయంలో దివ్యావరుడుగా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నేను మంజు బాల అనే విషయాన్ని నేను చెప్పలేదు, కాకపోతే ఏంటంటే ఎక్కువ టైం కంఫర్ట్గా మంజుతో టైం స్పెండ్ చేస్తున్నాం అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పి అందరూ కూడా కొద్దిగా కన్విన్సింగ్గా చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఒకటి అర్థమవుతుందంటే ఎయిదర్ మంజు వలన దివ్యా సురేష్కు అది మైలేజ్ వస్తుందా, లేదు దివ్యా సురేష్ వలన మంజుకు మైలేజ్ వస్తుందా అనేది ఒకసారి బేరీస్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా మంజు వల్లనే దివ్యా సురేష్కు మైలేజ్ అనేది క్లియర్గా వస్తుంది. ఎందుకంటే మంజు ఎంటర్టైన్మెంట్, ఆడియన్స్ వ్యూవర్స్ చూసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూస్తారు. ఆ ప్రకారం చూసినా కూడా టాప్ ఓట్స్తో మంజు సేవ్ అయ్యాడు. సో ఆడియన్స్ సపోర్ట్ చాలా బాగుంది మంజుకి వచ్చేసి. సో ఆ ప్రకారం చూస్తే మంజు వల్లనే దివ్యా సురేష్కు మైలేజ్ వస్తుంది అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. సో కానీ దివ్యా సురేష్ యాటిట్యూడ్ ప్రాబ్లం అనేది లాస్ట్ వీక్ కొద్దిగా కరెక్ట్ చేసుకుంది అనిపించినా కూడా మళ్ళీ అగైన్ సేమ్ ప్రాబ్లం, యాటిట్యూడ్ ప్రాబ్లం అనేది క్లియర్గా కనపడుతుంది. దానికి తోడు ప్రశాంత్ సంబర్గి ఇచ్చినటువంటి రీజన్ మాత్రము నాకు కూడా కొద్దిగా కన్విన్సింగ్గా అనిపించింది. మేబీ తన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లేదు తన అట్మాస్ఫియర్ అని ఉండొచ్చు. మగవాళ్ళు కనబడితేనే కొద్దిగా దూరంగా ఉండే విధంగా బిహేవియర్ అనేది తనది ఉంది, అట్లాంటి యాటిట్యూడ్ ఉంది అని చెప్పి ప్రశాంత్ సంబర్గి చెప్పడం జరిగింది. సో మోస్ట్ ప్రాబ్లీ అది కూడా ఉండే ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే శమంత్ విషయంలో పదే పదే తను నాకు కనెక్ట్ కావట్లేదు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ లాస్ట్ 4 వీక్స్ నుంచి ఒకటే మన కంప్లైంట్స్ శమంత్ మీద. సో ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే మాత్రం దివ్యా సురేష్ మిగతా వాళ్ళందరితో సింక్ అయ్యేదానికి మాత్రం కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అనేది క్లియర్ కనబడుతుంది. ఈవెన్ నిధి సుబ్బయ్య కూడా సేమ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను సపరేట్గా కూర్చోవడము, కొద్దిగా వచ్చేసి కేరింగ్ అటెన్షను, కెమెరా అటెన్షన్ అనేది ఎక్కువగా దానికోసం ఫీల్ అవుతుందా అని తను పాయింట్ రేస్ చేసిన దాంట్లో కూడా నాకు కూడా కొద్దిగా కన్విన్సింగ్ అనిపించింది నిధి సుబ్బయ్య చెప్పిన విషయంలో. చూడాలి దివ్యా సురేష్కు ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, లేదు తనకు అది డ్యామేజ్ అవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇకపోతే కనుక నాకు సో ఫార్ సీజన్ 8లో 4 వీక్స్ అయిపోయినప్పటికీ బెస్ట్ టాప్ 3 తీసుకుంటే మాత్రము డెఫినెట్గా అరవింద్, దివ్యావరుడుగా వీళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం నాకు 100% చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఆడే గేమ్ బాగుంది, టాస్కులు కూడా 100% సీరియస్గా ఆడటము, తర్వాత వచ్చేసి ఇంటలెక్చువల్గా ఆడటము, స్పోర్టివ్గా అందరితో మూవ్ అయ్యే విధానము చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇకపోతే మంజు పావుగడ కూడా చాలా వరకు బాగా ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ ఉంది, టాస్కుల్లో మాత్రం 100% సీరియస్గా ఆడుతున్నాడు. నామినేషన్స్లో కూడా తనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్లను నామినేషన్లో పెడుతున్నాడు. సో ఓ రకంగా తీసుకుంటే కనుక మంజు పావుగడ ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్. నాకు ఈ టాప్ 3లో వీళ్ళ ముగ్గురు కనపడుతున్నారు. మిగతా వాళ్ళు ఒక వీక్ ముందుకు వస్తున్నారు, ఒక వీక్ వెనక్కిపోతున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ ఇట్ గోస్. ఇకపోతే కనుక శమంత్ కంప్లైంట్ కూడా వీకెండ్ సేవింగ్ ఆర్డర్ కావచ్చు, తర్వాత వీకెండ్లో దివ్యా సురేష్ చెప్పినటువంటి రీజన్ నాకు పెద్దగా అటాచ్మెంట్ లేనటువంటి కంటెస్టెంట్ ఎవరు అంటే శమంత్ అని చెప్పడం. సో శమంత్ చాలా వరకు హర్ట్ అయినట్టే క్లియర్ కనబడుతుంది. అదే విషయాన్ని
ప్రశాంత్ సంబర్గితో డిస్కషన్ పెట్టాడనమాట. దివ్యా సురేష్ పదే పదే నా పేరు చెప్తుంది, నాకు అటాచ్మెంట్ లేదని. నేను పోయి కూర్చున్నా కూడా తను చాలా త్వరగా డిస్కషన్ అయిపోయేసి నన్ను అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. సో అనే విషయాన్ని చెప్పినప్పుడు ప్రశాంత్ సంబర్గి కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా థింక్ చేయొద్దు, తను ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ అనే విషయాన్ని మైండ్లోంచి తీసేయి. తర్వాత వచ్చేసి తన పర్సనల్ లైఫ్లో ఉండేటి అట్మాస్ఫియర్ ఉండొచ్చు, లేదో తనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, తను అంత ఎక్కువగా మగవాళ్ళతో సింక్ కావట్లేదు అనే విషయాన్ని కూడా నువ్వు మైండ్లో పెట్టుకోవాలి అనే విషయాన్ని శమంత్కి చెప్పడం అనేది చాలా వరకు మంచి సజెషన్ అని నాకైతే అనిపించింది. ఇకపోతే కనుక ప్రశాంత్ సంబర్గి మాత్రం లాస్ట్ వీక్ తన అన్ఎక్స్పెక్టెడ్గా అరవింద్ చేసినటువంటి కంప్లైంట్, పనులు వర్క్స్ అసైన్ చేసినటువంటి పనులు వర్క్స్ కూడా సరిగా చెయ్యడు అనే కంప్లైంట్ మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. అదే విషయాన్ని నామినేషన్స్లో పెట్టి అరవింద్ను నామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రశాంత్ సంబర్గి గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈజ్ ఎ గేమర్. అన్ని రోజులు కూడా ఇతరుల కంటెస్టెంట్ల మైలేజ్ను, వాళ్ళకు వచ్చేటువంటి మైలేజ్ కావచ్చు, ఇతరుల కంటెస్టెంట్ల వీక్లు స్ట్రాంగ్ పాయింట్స్ క్లియర్గా అర్థం చేసుకొని గేమ్ కరెక్ట్గా ఆడుతున్నటువంటి కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గి. సో నాకు తెలిసి ప్రశాంత్ సంబర్గి డెఫినెట్లీ ఇంకో కొద్దిగా మైలేజ్ అనేది క్లియర్గా కనబడుతుంది. అంత ఈజీగా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేటువంటి కంటెస్టెంట్ కాదు. శమంత్ విషయానికి వచ్చినా కూడా శమంత్ కూడా కొద్దిగా స్పెషల్ టాలెంట్లు కనుక సాంగ్స్ కావచ్చు, మ్యూజిక్ డ్రమ్స్ ప్లే చేయడం కావచ్చు, కొద్దిగా తనకు ఉన్నటువంటి మిమిక్రీ వాయిస్ కావచ్చు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనేది క్లియర్ కనబడింది. సో నాకు తెలిసి శమంత్ కూడా అంత ఈజీగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఈ వీక్ అయితే కనిపించడం లేదు నాకైతే. అరవింద్ నో డౌట్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఒక్క మాటలో చెప్పాలంటే సీజన్ 8 ఫిఫ్త్ డే మండే రోజు వరకు చెప్పాలంటే ఇప్పటికీ సీజన్ 8 విన్నర్ అయ్యేటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా అరవింద్లో ఉన్నాయి. కాబట్టి అరవింద్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కడా లేవు. సో ఇంకపోతే కనుక శంకర్ అశ్వత్, నిధి సుబ్బయ్య, శుభపుంజ వీళ్ళ ముగ్గురులోనే బాటమ్ 3లో ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందని నా ఉన్నటువంటి అండర్స్టాండింగ్. సో వీళ్ళలో నుంచి ఎక్కువగా ఛాన్సెస్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉందంటే శంకర్ అశ్వత్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూడాలి ఎలా జరుగుతుందో. ఇకపోతే కనుక ఈరోజు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 రోజులు టాస్క్లు మాత్రం డిఫరెంట్ లెవెల్స్ పెట్టడము. థర్స్డే రోజు ఫైనల్గా క్యాప్టెన్సీ టాస్క్ పెట్టి దానిలో నుంచి ఒక కంటెస్టెంట్ను క్యాప్టెన్ కావడం. చాలా వర్త్ఫుల్. క్యాప్టెన్ అయిన వాళ్ళు చాలా వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే క్యాప్టెన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఈ వీక్ కూడా బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ ప్రకారం 2 క్యాప్టెన్లను సెలెక్ట్ చేయండి అని ఫస్ట్ ఇచ్చినప్పుడు విశ్వనాథ్ శుభపుంజను, తర్వాత వచ్చేసి దివ్య ఉరుడుగాను వీళ్ళిద్దరిని క్యాప్టెన్లుగా సెలెక్ట్ చేశాడు. అది కూడా బేస్ వాయిస్ వచ్చేసి ప్రశాంత్ సంబర్గి. వీళ్ళు లాస్ట్ వీక్లో క్రియేట్ చేసినటువంటి ఒక టాపిక్, ఉమెన్ కంటెస్టెంట్లు ఎక్కువగా ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం మీద బేస్ చేసుకొని ప్రశాంత్ సంబర్గి ఈసారి ఉమెన్ క్యాప్టెన్సీలో కూడా మేము వర్క్ చేసేదానికి ఇంట్రెస్ట్గా ఉన్నాము అని చెప్పడం మాత్రం వెరీ గుడ్ పాయింట్. చాలా వరకు నాకు కూడా కన్విన్సింగ్ అనిపించింది. పోతే అక్కడ దివ్యా ఉరుడుగాను తర్వాత వచ్చేసి శుభపుంజాను ఇద్దరిని క్యాప్టెన్లుగా పెట్టడం జరిగింది. సో ఆ పాయింట్ వచ్చేసి మంజుకి ఎక్కడో కన్విన్సింగ్గా లేదు. ఎందుకంటే మంజు వచ్చేసి శుభపుంజ టీంలో పడినాడు. ఆ తర్వాత విశ్వనాథ్ లోపల పిలిపించేసి చెప్పడం ఏమంటే దివ్యా ఉరుడుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అట్లాంటప్పుడు నువ్వు దివ్యా సురేష్ను పెట్టిండాల్సింది. సో శుభపుంజ స్ట్రాంగ్ ఏ యాంగిల్లో కాదు అని చెప్పడం మాత్రం నాకైతే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నీ దృష్టిలో శుభపుంజ వీక్ కంటెస్టెంట్ అయినప్పుడు ఏదన్నా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వీక్ జైలుకు పంపించేటప్పుడు ఎందుకు శుభపుంజ నేమ్ను అనౌన్స్ చేయట్లేదు అంటే ఏంటంటే ఇట్స్ అ సేఫ్ గేమ్. ఆ మూమెంటరీకి వాళ్ళకి ఎక్కడ ఎవరిది పర్సనల్ అండ్ టాస్క్ కాంట్రిబ్యూషన్ రెండింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కంటెస్టెంట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. లాస్ట్ వీక్ తీసుకున్నా కూడా శుభపుంజ ఎక్కడ ఏ టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ లేదు, అన్నీ కూడా టాస్క్ ఫెయిల్స్. సో అట్లాంటప్పుడు వరస్ట్ పర్ఫార్మర్ కిందకి శుభపుంజని కదా సెలెక్ట్ చేసుకోవాల్సింది అని నాకైతే అనిపించింది ఆ మూమెంట్కి. చూడాలి హౌ ఇట్ గోస్. ఇకపోతే కనుక టాస్క్ల ప్రకారము ఫస్ట్ క్యాప్టెన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ మాత్రం వెరీ ఇంట్రెస్టెడ్. టీమ్ను సెలెక్ట్ చేసుకునేదానికి వాళ్ళు ఆర్మ్ రెజ్లింగ్ ఆడి గెలిచిన వాళ్ళు కంటెస్టెంట్ని తీసుకోవచ్చు, ఆపోజిట్ కూడా ఏ కంటెస్టెంట్ ఇవ్వాలి అని చెప్పడం. సో దివ్యా ఉరుడుగా సూపర్గా ఆడింది ఆర్మ్ రెజ్లింగ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను శుభపుంజ ఉండేటువంటి ఒక హెవీ వెయిట్ స్ట్రెంథనింగ్ కంటెస్టెంట్. సో మోస్ట్లీ దివ్యా ఉరుడుగా ఓడిపోయేదానికి ఛాన్స్ ఉందేమో అనిపించింది నాకు స్టార్టింగ్లో.
ఈ తర్వాత చూసి ఈజీగా దివ్యవరుడుగా గెలిచేసింది అనమాట. సో శుభపుంజ దివ్యవరుడుగా గెలిచి ఫస్ట్ అరవింద్ని సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా వరకు కొద్దిగా సర్కాస్టింగ్గా ఈ షాక్ అని చెప్పడం, ఎందుకంటే దివ్యవరుడుగా అరవింద్ని సెలెక్ట్ చేయడం అనేది. ఆఫ్ కోర్స్ ఎవరు అక్కడ ఉన్నా కూడా ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేదే అరవింద్ను, ఎందుకంటే టాస్కుల్లో చాలా బాగా 100% ఎఫర్ట్ పెట్టి గెలవడం అనేది అరవింద్కు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్. సో డెఫినెట్లీ ఎవరైనా సరే అరవింద్ని ఫస్ట్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటారు. సో అక్కడ దివ్యవరుడుగా ఫస్ట్ అరవింద్ని సెలెక్ట్ చేసుకొని ఆపోజిట్ టీంకి వైష్ణవిని ఇచ్చిందనమాట. సో మోస్ట్ ప్రాబ్లీ అక్కడే దివ్యవరుడుగా కొద్దిగా మిస్టేక్ చేసిందేమో అనిపించింది, ఎందుకంటే వైష్ణవి ఎంతవరకు టాస్కుల్లో వీక్ ఉన్నా కూడా కొద్దిగా యోగాసనాలు కొద్దిగా ఫిట్నెస్ వైజ్ చూసినా కూడా వైష్ణవి కొద్దిగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది. సో ఏదైనా ఫిజికల్ టాస్కులు పడినప్పుడు వైష్ణవి కొద్దిగా లాస్ట్ వీక్ చూసినా కూడా కొద్దిగా తను డిఫెండ్ చేసుకునే విధానం కావచ్చు కొద్ది వరకు హైలైట్ అయింది. కాబట్టి వైష్ణవిని కాకుండా వేరే కంటెస్టెంట్లు ఇచ్చింటే బాగుండేదేమో నాకైతే అనిపించింది. చూడాలి ఎంతవరకు వైష్ణవి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో. పోతే కనుక వైష్ణవిని ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ హామ్ రెజ్లింగ్లో గెలవడం వల్ల తను రాజీవ్ని సెలెక్ట్ చేసుకునింది, వాళ్ళ టీంకి వచ్చేసి రఘుని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 3 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు టీమ్ లీడర్స్ వాళ్ళ కంటెస్టెంట్స్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రకారం తీస్తే మంజు, నిధి సుబ్బయ్య, ప్రశాంత్ సంబర్గి శుభపుంజ టీంలోకి పోయారు. ఈ పక్క చూస్తే కనుక దివ్య సురేష్, శమంత్, శంకర్ అశ్వథ్ ఈ పక్క టీంలోకి దివ్యవరుడుగా టీంలోకి వచ్చారనమాట. సో ఓవరాలీ 6 మెంబర్స్ ఈచ్. విశ్వనాథ్ బీయింగ్ ఏ క్యాప్టెన్ ఈ టాస్కులన్నింటినీ కూడా కండక్ట్ చేయాలి. సో ఓవరాల్గా చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకసారి దివ్యవరుడుగా టీం చూస్తే మాత్రం అంతా కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు క్లియర్ కనబడుతుంది, ఒక శంకర్ అశ్వథ్ తప్ప. సో మోస్ట్ ప్రాబ్లీ క్యాప్టెన్సీకి గెలిచేదానికి ఛాన్సెస్ ఎక్కువగా దివ్యవరుడుగా టీంకే ఉంది. ఆల్రెడీ అరవింద్, శమంత్, రాజీవ్ ముగ్గురు కూడా క్యాప్టెన్లు అయ్యారు. సో ఇక ఉండేది ఎవరు అంటే దివ్య సురేష్, దివ్య వరుడుగా, తర్వాత వచ్చేసి శంకర్ అశ్వథ్ వీళ్ళ ముగ్గురు ఇంకా క్యాప్టెన్లు కాలేదు. చూడాలి ఈసారి ఎవరు క్యాప్టెన్ అవుతారు. మోస్ట్ ప్రాబ్లీ ఛాన్సెస్ ఏదో దివ్య సురేష్ కన్నా ఉండొచ్చు, లేదంటే దివ్య వరుడుగా కన్నా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనమాట. ఇకపోతే కనుక ఈరోజు టాస్క్ బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే 2 టీములు కలిపి బెలూన్లు పాల్గొట్టి వాటిలో ఉన్నటువంటి గోల్డ్ కాయిన్స్ని ఎక్కువగా కలెక్ట్ చేయాలి. ఆ టాస్క్లో వచ్చేసి శుభపుంజ టీం గెలవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ వాళ్ళు చాక్లెట్స్ పంపించారు, అందరూ కూడా ఎంజాయ్ చేశారు. సో ఓవరాలీ సో ఫార్ 4 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత 5th వీక్ నామినేషన్స్ ప్రకారం చూసినా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి టాప్ 5 కంటెస్టెంట్స్ చూస్తే కనుక అరవింద్, దివ్యవరుడుగా, మంజు పావగడ వీళ్ళ ముగ్గురు టాప్ 3లో ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓవరాలీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూమెంట్. 4 వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. 5th వీక్ స్టార్ట్ అయింది కాబట్టి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్కులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. లైవ్ 24/5 చూస్తుంటే కనుక టాస్కులు వచ్చేసి కొద్దిగా చాలా డిఫరెంట్ టాస్కులు పర్ఫామ్ చేస్తున్నారు లైవ్లలో చూస్తుంటే మాత్రం. వెరీ ఇంట్రెస్టెడ్. నవ్ వీ విల్ సీ ఫర్ టుమారో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఏ లెవెల్స్లో ఎలా మూవ్ అవుతాయి అనేది. ఈగర్లీ వెయిటింగ్ అండ్ వీ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ నైట్.